భగవద్గీత జ్ఞానామృతమని, భారత నాగరికత చరిత్రకు సూక్ష్మ రూపమని చైనా పండితులు అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక, భౌతిక సందిగ్ధతలకు ఈ గ్రంథం సమాధానమని వ్యాఖ్యానించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో సంగమం భారతీయ తాత్విక సాంప్రదాయాల సమ్మేళనం అనే అంశంపై జరిగిన చర్చలో చైనా పండితులు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా 88 ఏళ్ల ప్రొఫెసర్ జూంగ్ బయోషాంగ్ వ్యవహరించారు. భగవద్గీతను ఆయన చైనీస్ లోకి అనువాదించారు. గీతను ఒక ఆధ్యాత్మిక ఇతిహాసం, భారతదేశ తాత్విక ఎన్సైక్లోపీడియాగా అభివర్ణించారు. భారతదేశ ఆధ్యాత్మిక దృక్పథాన్ని భగవద్గీత వెల్లడిస్తుందని, దాని ఆలోచనలు నేటికి భారతదేశాన్ని నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 1984 నుంచి 1986 మధ్య కన్యాకుమారి నుంచి గోరఖ్పూర్ వరకు భారతదేశంలో తన అనుభవాలను వివరిస్తూ ప్రతి చోట శ్రీకృష్ణుని ఉనికి గ్రహించానని జూంగ్ తెలిపారు. చైనాతో సహా మిగిలిన ప్రపంచంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని భగవద్గీత ఏర్పరచుకుందని, దీని ఫలితంగా అన్ని ప్రధాన భాషల్లో దాని అనువాదం జరిగిందన్నారు.